మీ పరిశుద్ధమైన నామములో, మీ పరిశుద్ధ ఆలయములో సంఘముగా సహవాసముగా కూడుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి, కొనియాడి పాడి కీర్తించడానికి కృప దయచేసినందుకు వందనాలు, స్తోత్రములు. దయగల దేవా, మీ సన్నిధిని ప్రేమించి కూడి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. రాలేకపోయిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయనా. ఇదిగో ఇక శ్రమల దినాల సంఘ ప్రార్థన కూడికను మీరు అద్భుత రీతిగా ఆశీర్వదించి మహిమ పొందండి. దయగల దేవా, ఈ సమయంలో మా తండ్రి నీ వాక్యం మాకు నేర్పించండి. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలు తెప్పరిలా చేసి మా దేవా, మా విశ్వాసం మీరు పెంపొందింపచేసి మహిమ పొందండి. ఇదిగో కూడి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ సంఘము సేవపరిచేరను సంఘ కార్యక్రమాలన్నిటిని మీరు ఆశీర్వదించి మహిమ పొందండి. మా ముందుంచబడిన ఈ లెంట్ డేస్ ప్రార్థన కోడికలను, మట్ల ఆదివారం, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆరాధన అన్ని విషయాలు సహాయం చేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని మీరు దూరపరిచి మీ కార్యం జరిగించమని, గొప్ప కార్యములు జరిగించి నన్ను మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి ఇదిగో నీకు పనిముట్లుగా బలమైన సాధనలు పనిముట్లుగా వాడుకొని మహిమ పొందమని, ఇదిగో మా ఆధ్యాత్మికమైన జీవితము దినదినము క్రీస్తులు ఎదుగుటకు సహాయం చేయమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమెన్. అందరూ కూర్చున్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనం నుంచి 25వ వచనం వరకు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనం నుంచి 25వ వచనం వరకు చదువుకుందాం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న పలాని మనుషుని వద్దకు వెళ్ళి, నా కాలము సమీపమైనది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడని. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయించుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయనను అడగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడే ఎవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని అడగగా ఆయన, నీవన్నట్టే అనెను. చదువుబడిన వాక్యము దేవుడు మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రములు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలము లెంట్ డే సంఘ ప్రార్థన కూడి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రీతిగా సంఘముగా సహవాసముగా మరి ఒక పర్యాయం ఈ సాయంకాల వేళలో దేవుని మందిరంలో కూడుకొని దేవుని గణపరిచే భాగ్యము, ఈ గొప్ప ధన్యత దయచేసిన దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో యేసు ప్రభు శిలువ మరణము గురించి, పస్కా పండుగ గురించి తెలియజేయడం, తన శ్రమలు మరణ పునరుత్థానముల గురించి తెలియజేయడం, అయితే మనుష్య కుమారుడు శిలువ వేయబడతాడనే సంగతి యేసుప్రభు ముందుగానే తన మరణము గురించి ప్రవచించడం చూస్తూ ఉన్నాం. అయితే ఆ దినాల్లో ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, మా యూదులు
అధికారులందరూ యేసును మాయోపాయము చేత పట్టి కొట్టి చంపాలని కయప ఇంటిలో మరి ఇవన్నీ విషయాలు మాట్లాడుకున్నట్లుగా దేవుని వాక్యములు మనం చూడగలుగుతాం. అయితే 6వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూసినట్లయితే, యేసయ్య బేతానే గ్రామములో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు ఆహ్వానించబడ్డప్పుడు బేతానే గ్రామానికి చెందినటువంటి మరియమ్మ ఒక విలువైన అత్తరు జటామాంసి సేరున్నర ఎత్తు తీసుకొచ్చి యేసు ప్రభు మీద ప్రోక్షించినట్లుగా విలువైన అత్తరు యేసు ప్రభుకు సమర్పించుకున్నట్లుగా. అయితే శిష్యులు ఆ సంగతి చూచి, ఇంత నష్టం ఎందుకు, ఇది అమ్మితే గొప్ప వేల వచ్చేది కదా, అయితే వచ్చిన వేలను బీదలకు పంచిపెట్టే వాళ్ళం కదా, ఇంత వృధా ఎలా చేసితు అని చెప్పి శిష్యులు కోపపడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాము. అయితే శిష్యులు ప్రభు ఏమంటున్నాడంటే, అటు సమయంలో ఆమె జోలికి పోకండి, ఆమె నా విషయమై ఒక మంచి కార్యము చేసింది. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని సీమోని ఇంటిలో ప్రభు చెప్పినటువంటి విషయం. తదుపరి 14వ వచనం నుంచి 16వ వచనం వరకు చూసినట్లయితే, యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకెంత ద్రవ్యం ఇస్తారు, పైసలు ఇస్తారని చెప్పి బేరం ఆడుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఆ విషయమై ప్రధాన యాజకులు పెద్దలు మరి సంతోషించి 30 వెండి నాణ్యాలు ఇచ్చినట్లుగా, అప్పటి నుంచి 30 వెండి నాణ్యాలు ఎప్పుడైతే యూదా ఇస్కరియోతు తీసుకున్నాడో అప్పటి నుంచి యేసును పట్టియడానికి మంచి సమయము, మంచి అవకాశము కోసం యూదా ఇస్కరియోతు చూస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూడగలుగుతాం. అయితే ఇప్పుడు 17వ వచనం నుంచి 25వ వచనం వరకు యేసు ప్రభు పస్కా పండుగను గురించిన విషయం, పస్కా పండుగ ఆచరించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఏ పండుగ? పస్కా పండుగ. యూదుల పండుగలు ఎన్ని పండుగలు? యూదుల పండుగలు. యెహోవా దేవుని పండుగలెన్ని? ఇశ్రాయేలీల పండుగలెన్ని? మన పండుగలెన్ని? హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో మనం చూడగలుగుతాం 17వ వచనం నుంచి, పులియని రొట్టెల పండుగ. ఏ పండుగ? పులియని రొట్టెల పండుగ. తర్వాత పస్కా పండుగ. తర్వాత ఏ పండుగ? పస్కా పండుగ. తర్వాత పర్ణశాలల పండుగ. ఏ పండుగ? పర్ణశాలల పండుగ. ప్రథమ ఫలముల పండుగ. ఏ పండుగ? వింటున్నారా? అర్థమవుతుందా? ప్రథమ ఫలముల పండుగ. పెంతెకోస్తు పండుగ. ఏ పండుగ? పెంతెకోస్తు పండుగ. తర్వాత బూరల పండుగ. ఏ పండుగ? ఇది భాష అంతా కొత్తగా ఉన్నది కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొత్తం మీద యూదుల పండుగలు 7 పండుగలు. ఎన్ని పండుగలు? 7 పండుగలు. ఇప్పుడు పులియను రొట్టెల పండుగ తర్వాతనే పస్కా పండుగ. పులియను రొట్టెల పండుగ తర్వాతనే ఏ పండుగ? పస్కా పండుగ. ఇప్పుడు యేసుప్రభు ఏ పండుగ రోజు అప్పగించబడాలి, సిలువకేయబడాలి? పస్కా పండుగ రోజు. ప్రియమైన దేవుని సంగమా, అయితే పస్కా పండుగ కంటే ముందు వారం రోజుల ముందు పులియను రొట్టెల పండుగ. పస్కా పండుగ కంటే ముందు వారం రోజులు, 7 రోజులు పులియను రొట్టెల పండుగ. యూదులు, ఇశ్రాయేలు జనాంగం, యెహోవా దేవుని ప్రజలు. ఏ దేవుని ప్రజలు? యెహోవా దేవుని ప్రజలు. ఇక హెబ్రీయులు. ఇంకా చెప్పాలంటే ఎవరాళ్ళు? హెబ్రీయులు లేదా అబ్రహాము సంతానం. ఏ సంతానం? అబ్రహాము సంతానం.
అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు గొప్ప దేవుడు యెహోవా దేవుని ప్రజలు చేసే పండుగలు 7 పండుగలు. ఏం జరిగిందో చూద్దాం. పులియను రొట్టెల పండుగలో మొదటి దినమందు, ఏ దినమందంట? మొదటి దినమందు. అంటే పులియను రొట్టెల పండుగ 7 దినాలు ఆచరించే వాళ్ళు, కానీ మొదటి దినమందే ఏం జరిగిందో చూడండి. శిష్యులు యేసు వద్దకు వచ్చారు. శిష్యులు ఎంతమంది? యేసయ్యకు ఎంతమంది? యేసయ్యకు శిష్యులు 12 మంది. అంతకుముందు ఎంతమంది ఉండ్రి? అంతకుముందు ఎంతమంది ఉండ్రి? 70 మంది. అంతకుముందు ఎంతమంది ఉండ్రి? 250 మంది. అందరూ వికెట్లు అవుట్. మిగిలింది ఎంత? 12 మంది. 12 మందిలో ఒకడు ద్రోహి. 12 మందిలో ఒకడు ద్రోహి. ఆ 12 మందిలో ఒకడు ద్రోహి. ముగ్గురు ముఖ్యమైన శిష్యులు. ముగ్గురు ముఖ్యమైన శిష్యులు పేతురు, యోహాను, యాకోబులు. ఇక సమయం వచ్చినప్పుడు అందరూ చెదర అయిపోయారు. అందరు యేసుప్రభువును వదిలేసి వెళ్ళిపోయినారు. పులియను రొట్టెల పండుగల మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగారు. శిష్యులు అడుగుతా ఉన్నారు, బోధకుడా, పస్కా పండుగ ఆసన్నమైంది కదా, మరి మనం కూడా పస్కా పండుగ జరపాలి కదా, ఎక్కడ ఆచరించాలి, కావలసిన దినుసులు సౌదలు ఎట్లా అని శిష్యులు వచ్చి అడిగినప్పుడు ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? అందుకైనా మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని వద్దకు వెళ్ళి ఏమంటా ఉన్నాడు? అందుకైనా మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని వద్దకు వెళ్ళి. మత్తయి సువార్తలో ఈ విషయం పూర్తిగా వివరంగా లేదు, కానీ లూకా సువార్తలో వివరంగా ఉన్నది. ఆ మనుషుడు ఎవరంటే, ఒక మనిషి నీళ్ళ కొండ మోసుకొని వెళ్తాడు. ఒక మనిషి వీధి గుండా ఎత్తుకొని వెళ్తాడు? నీళ్ళ కొండ మోసుకొని వెళ్తాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏ వ్యక్తి అయితే నీళ్ళ కొండ మోసుకొని వెళ్తాడో మీకు కనిపిస్తాడో ఆ వ్యక్తి ఇంటికి పోయి, బోధకుడు మమ్మలను పంపాడు, పస్కా పండుగ ఎక్కడ ఆచరించాలని ఆయన అడిగితే కావలసిన సామాగ్రి అంతా ఉన్న ఒక గది మీకు చూపిస్తాడు. ఆ దినాల్లో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో అయినా ఈ దినాల్లో అయినా నీలకొండలు మోసేది ఎవరు ఎక్కువ? నీలకొండలు మోసేది ఎవరు? గట్టిగా చెప్పండి. ఆ దినాల్లో యేసు ప్రభు కాలంలో అయినా నీళ్ళ కుండలు మోసేది స్త్రీలే. ఏ కుండలు మోసేది? నీళ్ళ కుండలు, నీళ్ళ బిందెలు మోసేది స్త్రీలే. ఈ దినాల్లో కూడా నీళ్ళ బిందెలు, నీళ్ళ కుండలు మోసేది గ్రామాలు ఎక్కువ మోసేది ఎవరు? స్త్రీలే. అయితే కాలం మారింది, కొంచెం డెవలప్ ఎక్కువైన కనుక ట్యాపులు, మోటార్లు ఇవన్నీ అయిపోయినాయిలే. కానీ ప్రేమిన దేవుని బిడ్డలారా, అయితే యేసయ్య ఏం చెప్పాడంటే, మీరు పట్టణంలోనికి వెళ్ళండి, ఫలానా మనిషి మీకు కనిపిస్తాడు. ఎవరు? నీళ్ళ కుండ మోసుకొని పోతున్నటువంటి వ్యక్తి మీకు కనిపిస్తాడు. ఆయన ఇంటికి వెళ్ళి అడగండి, మీకు గొప్ప సామాగ్రి గల గది మీకు చూపిస్తాడు. అక్కడ పస్కా పండగ మీరు ఏర్పాటు చెయ్యండి అని చెప్పి యేసు ప్రభు తన శిష్య బృందమును పంపిస్తాడు. అందుకైనా మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని వద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది. ఎవరి కాలము? యేసయ్య కాలం. అంతకుముందు యేసు ప్రభు నీతి బోధలు శాస్త్రులు పరిసయ్యులు ఓర్వలేక, ఎవరు ఓర్వలేక? యేసయ్య చేసిన సత్యబోధలు, నీతి బోధలు శాస్త్రులు పరిసయ్యులు ఓర్వలేక, పైగా సబ్బాతు దినాన, ఏ దినాన? సబ్బాతు దినాన, విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు. అయితే యేసయ్య పక్షవాయు రోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని ఏం చేశాడు? యేసయ్య బాగు చేశాడు. 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయి, నడుము వంగిపోయి దయ్యం పట్టి బహు బాధపడిన అబ్రహాము కుమార్తెను విశ్రాంతి దినమున, సబ్బాతు దినమున యేసయ్య ఏం చేశాడు? బాగు చేశాడు. ఇప్పుడు శాస్త్రుల పరిశీలకు పుట్టాడు కోపం యేసు మీద. ఎవరి మీద? యేసు మీద. విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు కదా, అయితే ఈయన ఈ పని చేస్తున్నాడేంటి అంటే ప్రభు వాళ్ళకి సమాధానం చెప్పాడు. ఏమని? మీ లోపల
ఒక గాడిద కానీ, ఒక గొర్రె కానీ, ఒక మేక కానీ విశ్రాంతి దినమున అది తలుగు నింపుకొని పోయి గుంతలను, నీళ్ళ బాయిలను పడితే తీయరా? తీస్తారు కదా. బాయిలను గుంతలను పడితే తీస్తారా? తీయరా? ఇప్పుడు గొర్రె కంటే మనుషుడు శ్రేష్ఠుడు అని చెప్పి విశ్రాంతి దినమున కూడా యేసయ్య ఏం చేశాడు? స్వస్థత చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. ఆయన ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికనే వచ్చాడు. ఇప్పుడు గొర్రె ముఖ్యమా, మనిషి ముఖ్యమా? ఒక గొర్రె పోయి గుంతలు పడితేనే జాలి పడతాం, ఒక గొర్రె పోయి బాయిలు పడితేనే ఏం చేస్తాము? జాలి పడతాం. తీస్తామా తీయమా? పగ్గాలు తెచ్చి 10 మందిని జమ చేసి తీస్తామా తీయమా? ఎవరన్నా ఒకరు బాయిలకు దిగి. గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్టం గనుక ఈమె 18 సంవత్సరాల నుంచి దయ్యం బట్టి నడుము వంగిపోయి బహు బాధపడిన ఈమె అబ్రహాము కుమార్తెను ఇదేనా బాగు చేయడం ధర్మము కాదా? పక్షవాయు రోగముతో బాధపడ్డ వ్యక్తిని బాగు చేయడం, స్వస్థపరచడం ఆశీర్వాదం కాదా? మేలు కాదా? కాబట్టి మీరే చెప్పండి, మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా? యేసయ్య పాపులకు, రక్షకు, రోగులకు వైద్యుడు. ఆయన కనికరమునే కోరినాడు కానీ బలిని కోరలేదు గనక ఆయన విశ్రాంతి దినమైన ఏ దినమైనా ఆయన యొద్దకు వచ్చిన వారందరిని ఆయన ఏం చేసిండు? బాగు చేసిండు. ఏం చేసిండు? అట్లా బాగు చేస్తే శాస్త్రులు, పరిసయ్యులు ఓర్వలేక ఈయన ఎక్కడ తప్పులో దొరుకుతాడు, ఈయనని ఎలా పట్టి కొట్టి చంపాలి. మన ధర్మశాస్త్రమును పాటించడం లేదు. ఏం పాటించడం లేదు? మోషే ఇచ్చిన ధర్మశాస్త్రము పాటించడం లేదు, ఉల్లంఘిస్తున్నాడు అని చెప్పి నేరం మోపడానికి, తప్పు మోపడానికి, పైగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకుంటా ఉన్నాడు. ఈయన ఏమని చెప్పుకుంటా ఉన్నాడు? దేవుని కుమారుడని చెప్పుకుంటా ఉన్నాడు. అరే దేవునికి ఒక్కనికే కదా పాపాలు క్షమించే అధికారం ఉంది. ఈయన నా మనుష్య కుమారునికి పాపాలు క్షమించే అధికారం ఉందని చెప్పి మరి రోగులను బాగు చేస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించేటోడు. ఈయన దేవుడు కాదు కదా, దేవునితో సమానంగా ఎంచుకుంటా ఉన్నాడు, దేవుని కుమారుడని చెప్పుకుంటా ఉన్నాడు. అయితే శాస్త్రులు, పరిసయ్యులు మరింత పగబట్టి, ఎంత పగబట్టిరు? మరింత పగబట్టి పండ్లు పిట్ట కొరుకుతా ఉన్నారు. అట్లాంటి సమయంలో యేసయ్య ఎన్నోసార్లు తప్పించుకొని పోయాడు. అట్లాంటి సమయంలో యేసయ్య ఎన్నోసార్లు తప్పించుకొని పోయాడు. దేవాలయంలోనే కొంచెంసేపు దాక్కొని వెళ్ళిపోయాడు. ఊరు బయటికి ఆయనను తీసుకొని పోయారు, ఒక కొండ మీదకి తీసుకొని పోయారు. ఆ కొండ మీదకి వెళ్ళి నెట్టి గుంతలు పడేయాలని అక్కడ కూడా నుంచి యేసయ్య తప్పించుకొని పోయాడు. ఇప్పుడు ఆయన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు యేసయ్య సమయము ఆసన్నమైంది. అందుకంటున్నాడు, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడా. నేను యేసయ్య చెప్పినట్లుగానే వాళ్ళు ఏం చేశారు? 19 వచనం, యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కను సిద్ధపరిచి. యేసయ్య శిష్యులు ఎవరి మాట విన్నారు? యేసయ్య మాట విన్నారు. యేసు ఆజ్ఞాపించింది గైకన్. ఇప్పుడు పస్కాను సిద్ధపరచమంటే సిద్ధపరిచారు. ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడిన గాడిద మీకు కనిపిస్తుంది, దాన్ని విప్పుకొని తోలుకొని రండి అంటే వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు? కట్టబడిన గాడిదని విప్పుకొని తీసుకొచ్చారు. శిష్యులు యేసు ఏది ఆజ్ఞాపిస్తే అది. శిష్యుల నైజం ఏంటి, గుణం ఏంటి? యేసు ప్రభు ఏది చెప్తే అది. ఇప్పుడు మన శిష్యులమా, క్రైస్తవులమా? శిష్యులైతే యేసు ప్రభు ఏది బోధిస్తాడో అది గైకోండి. క్రైస్తవులు అయితే నమ్మినామని చెప్పి నామకి వాస్తవ వెంబడిస్తారు. క్రైస్తవ్యంకు శిష్యత్వంకు చాలా తేడా, వ్యత్యాసం. క్రైస్తవులు అని చెప్పుకుంటాం, నమ్ముకున్నాము అని చెప్పుకుంటాం, నిండ మునుగం. వెళ్తే నిండుకుండా తొణుకుతుందా? తొనకదు. వెళ్తకుండా తొలుకుతుంది. ఇప్పుడు శిష్యులు అంటే ఎవరు? యేసు ప్రభు ఏదైతే వాళ్ళకు ఆజ్ఞాపించిండో అది చేశారు.
పునరుత్థానం అయిన తర్వాత కూడా ఆయన బోధ ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పి సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయమని చెప్పాడు. అభిమానులుగా చేయమని చెప్పలేదు. బోధ తేడా ఉన్నదా లేదా? ఎంతమంది శిష్యులను తయారు చేస్తున్నారో నాకైతే తెలియదు. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన పూర్తికి మనమన్నా యేసుప్రభు శిష్యులం కావాలన్నా కాకూడదా? యొప్పే పట్టణంలో తబితాను శిష్యురాలు ఉండింది. యొప్పే పట్టణంలో ఎవరున్నారు? తబితాను శిష్యురాలు. ప్రభు వాక్యము గైకొన్నది. ఆమె మరణిస్తే సమాధి చేయడము సంఘస్థులకు ఇష్టం లేక ఆమె డెడ్ బాడీ కడిగి మేడగదిలో పెట్టి పేతురు భక్తుని పిలిపించి ఏం చేశారు? ఫిర్యాదు చేసి ఆమె పరిస్థితి అంతా చెప్పి ప్రార్థన చేస్తే ప్రేమైన దేవుని బిడ్డల భక్తుడు పేతురు వచ్చి ఏం చేసిండు? దోరక తబిత శిష్యురాలు డెడ్ బాడీ కాడ మోకాళ్ళొంగి ప్రార్థన చేసిన వెంటనే ఆమె లేచిందా లేదా? శిష్యులుగా జీవించడం వేరు, క్రైస్తవులుగా జీవించడము వేరు. గమనించాలి. మెరిసేదంత బంగారము కాదు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య. విశ్వదాభిరామ. అవునా కదా? చాలామంది శిష్యులం అనుకుంటారు, చాలామంది క్రైస్తవులం అనుకుంటారు. అటు క్రైస్తవులుగా జీవించరు, ఇటు శిష్యులకు కూడా జీవించరు. ప్రియమైన దేవుని బిడ్డ చూడండి, యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి ఏం సిద్ధపరచరు? పస్కాను సిద్ధపరచరి. సాయంకాలం అయినప్పుడు ఎంతమంది శిష్యులు? ఆఖరికి మిగిలింది ఎంతమంది? ఆఖరికి మిగిలింది ఎంత? జల్లెడ పట్టంగా ఎంతమంది మిగిలినరు? 12 మంది. అందులో ఒకడు ద్రోహి. అంటే పస్కా పండుగ మొట్టమొదట యేసుప్రభు ఆచరించినప్పుడు ఎంతమందితోటి ఆచరించిండు? ఇప్పుడైతే బల్ల తీసుకునేటోళ్ళు ఎంతమంది? ఈరోజు బల్ల తీసుకున్న వాళ్ళు ఎంతమంది? 100కు పైగా కదా. పస్కా పండుగకు సాదృశ్యం అది. దేనికి సాదృశ్యం? పస్కా పండుగ. క్రీస్తు అనే పస్కా పశు మనకు వధింపబడ్డాడు గనుక ప్రేమైన దేవుని బిడ్డలు, అది బల్ల దేనికి సాదృశ్యం అంటే పస్కా పండుగకు సాదృశ్యం. ఇప్పుడు పస్కా పండుగ యేసు ఎంతమందితో చేసిండు? 12 మంది శిష్యులతోటి. చూడండి, ఓకే, 12 మంది శిష్యులతో కూడా భోజనమున కూర్చుండును. వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో. యేసయ్య సత్యం చెప్పాడా, అబద్ధం చెప్పాడా? అందరిని ఎరిగిన దేవుడు, అందరు ఆంతర్యమును ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కదా, ఇంతమంది స్థితిగతులన్నీ ఎరిగిన దేవుడు, అందరిని ఎరిగిన దేవుడు, అందరు ఆంతర్యం ఎరిగిన దేవుడు, అందరి పేరు ఎరిగిన వాడు. ఎంతమంది పేరు? అందరి పేరు కూడా ఆయనకు తెలుసు. ఆయనకు రహస్యమైందంటే ఏం లేదు, మరుగైందంటే ఏమీ లేదు. ఆయన అనంత జ్ఞాని, జ్యోతిర్మయుడగు తండ్రి. ఏ తండ్రి అయినా? జ్యోతిర్మయుడగు తండ్రి. ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి కలగజేయవాడు ఆయన్ని. ప్రేమిన దేవుని బిడ్డలు, ఇప్పుడు పస్కా పండుగ సమయంలో భోజనాన్ని కూర్చున్నప్పుడు ఏం జరిగింది? వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పాడా, ఒట్టట్టుగా చెప్పాడా? నిశ్చయము చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు, వాస్తవంగా చెప్పాడు, అధికారంతో చెప్పాడు, నొక్కి చెప్పాడు, గట్టిగా చెప్పాడు. చూడండి ప్రేమిన దేవుని బిడ్డ, ఆయనను ఎవరైతే అప్పగిస్తారో కూడా ఆయనకు ముందే తెలుసు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు చదండి. యోహాను సువార్త 2వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు. అయితే యేసు అందరిని ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు గనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. ఎవరు కూడా యూదా ఇస్కరియోతు గురించి యేసు ప్రభుకి చెప్పని అవసరం లేదు, మన గురించి కూడా యేసయ్యకి చెప్పని అవసరము
లేదు. అక్కరుంటే బొక్కెడు ప్రార్థన చేయాలి అంతే. ఒకరి కోసం ఒకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కాదు ఫిర్యాదులు చేయడానికి వీలు లేదు. అందరిని ఎరిగిన దేవుడు, అందరు ఆంతర్యమును ఎరిగిన దేవుడు. ప్రభు ఏమంటే, వారు భోజనం చేయించుండగా ఆయన మీలో ఒక్కడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పచ్చు. సత్యమే చెప్పాడు, వాస్తవం చెప్పాడు, నిజము చెప్పాడు. ఆయన ఎప్పుడూ అబద్ధము చెప్పలేదు, అబద్ధము జరిగించలేదు. సాతానగాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. ప్రేమిన దేవుని బిడ్డలారా, 22వ వచనం. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయనను అడగా. ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టియుండని ఎడల వానికి మేలని చెప్పాను. ఆయన్ని అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని అడగగా ఆయన నీవు అన్నట్టే, నీవు కాదా అని అన్నాడా? బోధకుడా నేనా అంటే మీలో ఒక నన్ను అప్పగించును అన్నప్పుడు యూదా ఇస్కరియోతుకు చెమటలు వాడి ఉంటాయి. అందుకే ఏమంటున్నాడు? బోధకుడా నేనా అన్నప్పుడు నీవు అన్నట్టే. ఒక మాట చదవండి, రోమపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. రోమపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఓకే. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి. యూదా ఇస్కరియోతు హృదయం ఏమైంది? కఠినమైపోయింది. మార్పు పొందని హృదయమును ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను. ఎవరైతే హృదయం కఠినం చేసుకుంటా ఉన్నారో, ఎవరైతే మార్పు చెందడం లేదో, ఉగ్రత దినమందు. ఏ దినమందు? ఉగ్రత దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు. మనుషుడు ఏది విత్తితే అదే పంటకు వస్తాడు. కాబట్టి నీతిగా ఉందాం, నిజాయితీగా ఉందాం, యథార్థంగా ఉందాం, దేవునికి నమ్మకంగా ఉందాము. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఎవరైనా ఇద్దరు ప్రార్థనలోనికి నడిపించండి. ప్రార్థించగలిగిన వాళ్ళు ఎవరైనా ఇద్దరు ప్రార్థనలోనికి నడిపించండి. తదుపరి ప్రభు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో కోడికను ముగించుకుందాం. లోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదినారం నేడు మాకు దయచేయం. మా రుణస్థులు మేము క్షమించు ప్రకారం మా రుణమును క్షమించు. మమ్మల్ని శోధనలకు తేకాకిని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రైన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యుని సావాసం, త్రియేక దేవుని దేవుని ఆశీర్వాదం కుడి వచ్చిన మనకందరికీ సంగమంతటితోను ఇప్పుడు నెలప్పును సదాకాలం తోడైనగాక. ఆమెన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. జయ క్రీస్తు.